భారతదేశపు క్లీన్ ఎనర్జీ ప్రయాణంపై ఇది ఒక క్విక్ అనాలిసిస్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా తన క్లైమేట్ టార్గెట్స్ని చేరుకోవడానికి, అదే సమయంలో పెరుగుతున్న పవర్ డిమాండ్ని కూడా అందుకోవడానికి గ్రీన్ ఎనర్జీ వైపు చాలా వేగంగా వెళ్తోంది. కానీ ఈ ప్రయాణంలో కొన్ని సీరియస్ అడ్డంకులు కూడా ఉన్నాయి. సరే, మొదటిది, పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. రీసెంట్గా చూస్తే దాదాపు $3.4 బిలియన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అది మొత్తం పవర్ సెక్టర్లోకి వచ్చిన ఎఫ్డీఐలో 80% కంటే ఎక్కువంటే చూసుకోండి. పైగా సోలార్, విండ్ పవర్ టారిఫ్లైతే రికార్డు స్థాయిలో పడిపోయాయి. అంటే ఇప్పుడు మన దేశంలో అవే అత్యంత చౌకైన కరెంట్ అన్నమాట. రెండవది, ఇక్కడే అసలు సమస్యలు మొదలవుతాయి. కరెంటు పంపిణీ చేసే డిస్కాంలు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. దీంతో ప్రాజెక్టులు కడుతున్న డెవలపర్లకు టైంకి డబ్బులు అందట్లేదు. అంతేకాదు, ట్రాన్స్మిషన్ లైన్లు సరిగ్గా లేకపోవడం వల్ల దాదాపు 60 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి అయినా కూడా గ్రిడ్కు చేరకుండానే వేస్ట్ అయిపోతోంది. ఇక చివరగా గ్రీన్ హైడ్రోజన్. ఇది ఫ్యూచర్ అని అందరూ అంటున్నారు. ప్రభుత్వం 2030 నాటికి సంవత్సరానికి 5 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.